सामने आ బస్ స్టాండ్ కాడ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్ ఆధునిక మనం ఏం లేదు, ఆధునిలో చూడాలంటే ఏం లేదు, ఏదో ఒకటి చూడాలా, ఏం లేదు కదా అని ప్రజలు కోరుతుంటారు. ఆ ఫ్యామిలీలతో ఎక్కడ తిరగాల, ఏమైనా దర్గా పోవాలంటే ఉరుసు లైట్లు గిట్లు చూస్తాం అంతే. కానీ మనకి మంచిగా ఏమైనా చూడాలంటే కొత్త బస్ స్టాండ్ కూడా ఒకటి ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేసినారు. అక్కడ వస్తే పెద్ద పెద్ద జూలాలు కానీ, అతి తక్కువ రేట్లో ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ,
చిన్న పిల్లలు స్విమ్మింగ్ చేసేది, సెల్ఫీ స్టిక్స్, ఏపీజే అబ్దుల్ కలాం గారితో ఫోటో, మంచి మంచి యాక్టర్స్ తో కానీ ఫోటో దిగడానికి మంచి ప్లేస్ ఇది. అలాంటి ప్లేస్ మేము సద్వినియోగం చేసుకోవాలా. మనము మన లేడీస్ కానీ మన కుటుంబాలు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు మీకోసం ఇట్లా కొంచెం ఒక గంట వచ్చి ఇక్కడ స్పెండ్ చేసే టైము మీరందరూ సంతోషపడతారు. ఒకసారి విజిట్ చేసే మళ్ళీ ఇంకోసారి రావాలని మీ కోరిక ఉంటుంది. ఎందుకంటే అప్పడాలు కానీ బజ్జీలు కానీ ప్రతిదీ వెరైటీ ఐటమ్స్. ఇంట్లో మనం చేసుకునేది కూరగాయలు తినడం వాటి ఇక్కడ వచ్చి వెరైటీస్ ఉంటాయన్నమాట. వచ్చి చూడొచ్చు మీరు. కీస్ మీకు ఏ రకంగా స్పెల్లింగ్ ఏ నుంచి జెడ్ వరకు స్పెల్లింగ్స్ ఉంటాయి. అలాంటి కిచెన్ స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్యాంగిల్స్ కానీ ప్రతిదీ ఐటమ్స్ చాలా రీజనబుల్ రేట్, అంటే రీజనబుల్ 15 రూపాయలు 30 రూపాయలు. ఈ రేట్ అనేది మన ఆదుల్లో ఎక్కడ లేదు అనమాట. చాలా తక్కువ రేట్లు పెట్టినారు. ఆధునిక ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను సార్. అందరికీ దీని మీద దృష్టి పెట్టి అందరూ మీ ఫ్యామిలీలతో వస్తారని ఆశిస్తున్నాను. వచ్చింది మా సాహెబ్ గారు. ఇక్కడ ఏమంటే కుల మతాలకు అతీతంగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. హిందూ ముస్లిం భాయ్ మనం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి అందరు కలిసిమెలిసి ఫ్యామిలీలతో వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.